హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్డ్రాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను ఆల్ స్కేల్ అని చెప్పేసి ఇది వైజెడ్ఐ అంటే బినాన్స్ ఎక్స్చేంజ్ ఉంది కదా, దానికి సంబంధించిన ల్యాబ్స్కి సంబంధించింది 5 million ఫండింగ్ అయితే జరిగింది. ఈ రెఫరల్ కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు చూడండి, నేను వేరే వాళ్ళ రెఫరల్ కోడ్ యూజ్ చేస్తాను. మీరు అనుకుంటారు నేను రెఫరల్ కోడ్ యూజ్ చేయట్లేదు, కానీ రెఫరల్ కోడ్ ఉంటే రెఫరల్ కోడ్ ఉంది. ఈరోజు ప్రిజమ్ మ్యాక్స్ అని చెప్పి ఒకటి చెప్తాను, దాంట్లో రెఫరల్ కోడ్ ఏం లేదు, అటువంటివి కూడా చెప్తాను. సో ఇక్కడ నేను రెఫరల్ కోడ్ అప్లై చేయడం వల్ల ఇక్కడ చూడండి 100 AS పాయింట్స్ అయితే వస్తాయి అన్నమాట. ఆ విధంగా సో ఇక్కడ ఉంటే రెఫరల్ కోడ్ ఉంటే రెఫరల్ కోడ్ ఉందని చెప్తాను. కంపల్సరీగా ఒకవేళ ఆప్షనల్ అని ఉన్నా కానీ మీరు అప్లై చేయండి, ఒకవేళ లేదంటే లేదని చెప్తాను. ఈరోజు ప్రిజమ్ అని ఒకటి చెప్తాను, దాంట్లో కూడా రెఫరల్ కోడ్ లేదు. సో ఆ విధంగా సో ఇక్కడ ఈమెయిల్ ఇవ్వండి, ఇక్కడ రిమెంబర్ మీ మీద క్లిక్ చేయండి, ఆ అగ్రీ మీద క్లిక్ చేసి క్రియేట్ విత్ ఈమెయిల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ విత్ పాస్ కీ చేయబాకండి, క్రియేట్ విత్ ఈమెయిల్ చేయండి. సో ఇక్కడ సెక్యూరిటీ చెక్ చేసుకొని ఇక్కడ కోడ్ వస్తుంది, ఆ కోడ్ ఎంటర్ చేయండి. ఈ విధంగా అయితే కోడ్ వస్తుంది, ఆ కోడ్ కాపీ చేసుకోండి. సో ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు 100 పాయింట్స్ అంటే ఏదైతే రెఫరల్ లింక్ ఉందో దాన్ని యూజ్ చేయడం వల్ల నాకు 100 పాయింట్స్ అయితే వచ్చింది. రెఫరల్ కోడ్ లేకపోతే మీకేం రాదు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ సెట్టింగ్స్ ఉంది, సెట్టింగ్స్ చూసుకోండి. సో ప్రొఫైలు కంప్లీట్ చేసుకోండి. తర్వాత మీ యూజర్ ఐడి ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే ఇక్కడ రివార్డ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇన్వైట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి. అవి కాకుండా ఇక్కడ టాస్క్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ టాస్క్లు వచ్చినప్పుడు టాస్క్లు చేసుకోండి. సో రిడీమ్ కోడ్ అని చెప్పి ఉంటుంది. సో రిడీమ్ కోడ్ వచ్చేసి ఎక్స్లో వస్తాయి. సో ఎక్స్ అకౌంట్ని ఫాలో చేయండి, డిస్కార్డ్ అకౌంట్ని. అక్కడ నేను అది లింక్ ఇస్తాను, అది దాంతో అక్కడ ఏమైనా కోడ్లు వస్తే ఇక్కడ ఎంటర్ చేస్తే మనకి అవి పాయింట్స్ వస్తాయి అన్నమాట. సో ఇది ఎయిర్ డ్రాపు. సో చాలా ఎయిర్ డ్రాప్లు ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు నేను నిన్న ఒక 2 అప్లై చేద్దాం అనుకుంటే కొంచెం ఫస్ట్ ప్రాబ్లం వచ్చింది. సో ఆ ఫస్ట్ ప్రాబ్లం కూడా క్లియర్ చేసేసుకున్నాను. సో అది కూడా చెప్తాను. సో ఉన్నాయి మంచి మంచి ఎయిర్ డ్రాప్లు. ఈ 2025 అయితే అందరికి బ్యాడ్ ఇయర్ అనుకోవాలా. ఎయిర్ డ్రాప్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి ఎవరికి ఏమి పెద్ద చెప్పుకోదాకా ఇది మంచి ఎయిర్ డ్రాప్ అని చెప్పి ఏమి లేదు. సో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఒక లైటర్ ఎయిర్ డ్రాప్ చెప్తే ఇంక వేరేది ఏమి రాలేదు. చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు చాలామంది లాస్ అయ్యారు కూడా, అంటే ఫ్రీ సేల్లో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు ఆ విధంగా చాలా లాస్ అయ్యారు. సో అది కూడా ఇన్వెస్టర్స్ కూడా పెద్ద చెప్పుకోదగిన ఇయర్ ఏం కాదు. సో నాకు తెలిసి 2025 వచ్చేసి ఒక మంచి ఎయిర్ డ్రాప్ అనేది మ్యాక్సిమం ఎయిర్ డ్రాప్ ఫార్మర్ ఏం రాలేదు. సో 2026 అయినా మంచిగా రావచ్చు. నేను ఆల్రెడీ అన్నీ అప్డేట్ ఇస్తున్నాను, OFC గురించి కానీ ఈ మధ్యన వచ్చిన వాటి గురించి. సో డీప్ నోడ్ ఏ అని చెప్పి వాళ్ళు TGE జనవరిలోనే ఉన్నారు, కాకపోతే పాయింట్లు అయితే అందరికీ తక్కువే ఉన్నాయి, 300, 400, 500 అలాగా. సో అది చేస్తూ ఉండండి, క్లైమ్ బ్యాచెస్ వచ్చినప్పుడు చేసుకుంటూ ఉండండి, సరిపోతుంది, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. సో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.